వెనుకబడిన ప్రాంతంలో ఉన్నత ప్రమాణాలతో ఉన్నత విద్యా కళాశాలలో నెలకొల్పి ఎందరికో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న మునగల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అందిపుచ్చుకున్న ప్రతి విద్యార్థికి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ భాలు నాయక్ తెలిపారు. దేవరకొండ మునగల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి గోల్డ్ మెడల్ కమిటీ ఆధ్వర్యంలో 2002, 2003, 2004 సంవత్సరానికి గాను 56 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ పీజే సామ్సన్, డాక్టర్ వేణుధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, సిరందాసు కృష్ణయ్య, మారపాకుల సురేష్ గౌడ్, సిరాజ్ ఖాన్, నిర్మల్ రెడ్డి, రామ్ సింగ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. Be ready. May get a certificate for memorial medal for academic 22-23 in the subject English is won by Neil and Nadi. May get a certificate for memorial medal for 23-20. The academic year 21-22 goes to N. Srikanth. Right sir, opposite get Sir, N. Srikanth is the subject of చదువుకొని ఉండే పోయి ఉంటే నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చేదో రాదో నాకు తెలియదు. కేవలం ఈ కళాశాల విద్యార్థిగా చదువుకోవడం వల్లనే నాకు రాజకీయంగా ఇంత పెద్ద భవిష్యత్తు వచ్చిందని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ రోజు జూనియర్ కాలేజీ ఇక్కడే చేసిన ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో, తర్వాత ఇక్కడ డిగ్రీ కాలేజీ వచ్చేదానికే సరే మధ్యాహ్నం నాకు కొంత గ్యాప్ ఉంది ఇంటర్మీడియట్లో, కానీ దాని తర్వాత మళ్ళీ ఈ కళాశాలల చదువుకుంటేనే ఎన్నికల్లో పోటీ చేసిన. ఈ కళాశాల స్టూడెంట్ ఉండగానే కొండబోయినపల్లి ఎంపీటీసీగా పోటీ చేశాను. ఆ రోజు ఎంపీటీసీగా పోటీ చేసిన ఓడిపోయినప్పటికీ ఆ రోజు నేను గెలిచి ఉంటేనే ఎంపీ చేయమని, కానీ ఓడిపోయిన తర్వాత ఎక్కడ నిరాశ చెందలే. ఓటమి నుండి నా ఆలోచన కూడా తీసుకోకుండా భవిష్యత్తును నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, పార్టీని, నాయకులను, మా కార్యకర్తలను ఎప్పుడు కూడా వెన్నెట్టుకుంటూ మరి కళాశాలలో చదువుకొని ఈరోజు ఈ స్థాయికి రెండోసారి శాసనసభ్యులుగా, ఒకసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్గా చేసేటువంటి గొప్ప అవకాశం వచ్చింది నాకని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే నా మేలు కోరేటువంటి వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేసి పోయిన 5 సంవత్సరాల్లో నేను పడ్డటువంటి కష్టాలు, పడ్డటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఇచ్చేటువంటి ధైర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవాలని చెప్పి కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక మంది పెద్దవాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఎక్కడ ధైర్యపడకు, నీ వెంట మేము ఉన్నాం, నువ్వు ఎప్పుడూ ప్రజల కోసం ఉంటావు, ప్రజల్లో ఉంటావు, ముందుకు నడుపు, మీ వెంట మేము ఉన్నాం, తప్పకుండా విజయం నేను వరిస్తుందని వాళ్ళు ఇచ్చిన ధైర్యాన్ని పేరున అందరూ మరి పేరు చెప్పదలుచుకుంటుంది. మీ అందరికీ ఇంకా ఎక్కడ ఉన్నటువంటి చాలా మందికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కళాశాల అనేక మంది విద్యార్థులు, నాకు లాంటి వాళ్ళు కొంతమంది రాజకీయ అవకాశాలు నేను ఎటువైపోయినా, కానీ అనేక మంది విద్యార్థుల రవినాయక్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ కళాశాలలో నాకంటే జూనియర్. ఈ కళాశాలలో మా కుటుంబం నాకు దగ్గర, మా వాళ్ళంతా మా నాయకుడు, మా కార్యకర్తల ఫ్యామిలీ, ఇది మై ఫ్యామిలీ మెంబర్ రవినాయక్. సో ఆ రోజు ఈ పాఠశాలలో, ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు ఇవాళ నిజంగా గర్వపడుతున్నాం. మళ్ళీ మన కళాశాలలో ప్రిన్సిపాల్గా చేసేటువంటి అవకాశం వారికి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గోల్డ్ మెడల్ పెట్టి ఒక 20 ఏళ్ళు అయిపోయి ఉంటాను, కానీ ఈ రోజున్నంత ఆనందం నా లైఫ్లో లేదు. కొండలరావు గారు ఏదైతే ఇక్కడ హెచ్ఎస్సి ఇంటర్మీడియట్ అయిపోయినాక పిల్లలు చాలా మంది డబ్బు లేక చదువుకుంటలేరని, కానీ ఇక్కడ డిగ్రీ కాలేజీ కావాలని చాలా కాంక్షతోని, త్యాగంతో కాలేజీ వచ్చింది. మన స్టూడెంట్ అయి ఇక్కడ అందులో మా గోల్డ్ మెడల్
ఆనందంగా ఉంది. ఏదైతే కొండలరావు కోరుతున్నారో అది సంపూర్ణంగా ఇక్కడ కనపడుతుంది. మన ఎమ్మెల్యే గారు కావడం చాలా మంది ఉన్నారు ఇక్కడ లెక్చరర్, కానీ ప్రిన్సిపల్గా వచ్చారు కాబట్టి నాకు నిజంగా ఫోన్ చేసినాడు. నేను నాకు చాలా తృప్తిపడ్డా. మన స్టూడెంట్ మన ప్రిన్సిపల్ అయిందని అది జీవితంలో